ఏ బాధలో ఉన్నా, ఏ అక్కరలో ఉన్నా దేవుని బిడ్డలారా, ఆయన మనకు సహాయం చేయవాడు. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని ప్రేమించేవాడు. కాబట్టి అతడు నాకు మొరపెట్టగా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను. భీకర క్రియల చేత నీకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, జీవితంలో మనం సొక్కి సోలి సొమ్మసిల్లి బలహీనపడి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకేమి జరుగుతుందో దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఏమి జరిగిందో దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఏమి జరగబోతుందో దేవుడు మనకు తెలియచేస్తాడు. 3 విషయాలు మనకు తెలియాలి. మన జీవితంలో జరిగినది ఏమిటి అది మనకు తెలియాలి. కష్టం, నష్టం, శ్రమ, శోధన జరుగుతుంది ఏమిటి అది మనకు తెలియాలి. 3వది జరగబోయేది ఏమిటి. దేవుని బిడ్డలారా, అది దేవుని రహస్యం, దేవుని మర్మం. అది దేవుడు మాత్రమే చెప్పగలడు. జరిగింది మనకు తెలుసు. ఏమి జరిగిందో గతకాల జీవితం, అనుభవాలు, పుట్టినప్పటి నుండి పెరిగి ఎన్నెన్నో సమస్యలు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. తర్వాత ప్రజెంట్ జరుగుతుంది కూడా మనకు తెలుసు. అయితే దేవుడు అంటాడు, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు, నీకు అర్థము కాని, తెలియని, మరుగై ఉన్న మర్మ రహస్యాలు, అవి నేను నీకు చెప్తాను. ఒకసారి యాకోబు అడవిలో అరణ్యములో పడుకొని అలా నిద్రపోతున్నాడు. తిన్నగా దేవుడు వచ్చాడు, యాకోబుతో మాట్లాడాడు, తన భవిష్యత్ కాల సంకల్పం, ప్రణాళిక చెప్పాడు. ఆఖరిలో ఒక మాట అన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు కావాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలు ఇవి మనకు తెలిస్తే దేనికి మనం భయపడం, కలవరపడం, దిగులు పడం, నిశ్చింతగా ఉంటాం. కాబట్టి ఈ 3 విషయాలు. 1, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతనిని గనపరుస్తాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. ఇటువంటి మంచి దేవుడు మనకుండాలి. అలాగున మనం దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఎరిగి, మన ప్రతి విషయములో, ప్రతి కష్టములో, నష్టములో దేవునికి మొరపెట్టి దేవుని ద్వారా మేలు పొంది అలా ముందుకు కొనసాగాల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు. విన్న మాటలు వ్యర్థముగా పోకుండా మా హృదయాలలో నాటబడి ఫలించున్నట్లుగా కృప చూపి సహాయం చేయనాను. స్తోత్ర. నిన్ను ప్రేమించే వారముగా, నీ నామాన్ని ఎరిగినటువంటి ఆ నామానికి తగినట్లుగా మేము జీవించినట్లుగా కృప చూపు. మా ప్రతి కష్టములో, నష్టములో, శ్రమలో నీ సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టి దేవా మిమ్ములను అడిగి మీ ద్వారా సహాయాన్ని పొందుకునే కృప అనుగ్రహించండి. గత కాలమంతా మీరు మమ్మల్ని కాపాడారు నాన్న. ఇక ముందు కూడా మీరు మమ్మల్ని కాపాడగలిగినటువంటి శక్తిమంతుడవు, సమర్థుడవు ప్రభు. మీకు స్తోత్రాలు. మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మాకు ముందుగా పోతూ మెత్తగా ఉన్న స్థలాన్ని సరళము చేస్తున్నందుకు స్తోత్రాలు. అంధకార స్థలాలలోని నిధులను, రహస్య స్థలాలను, మరుగైన ధనాన్ని మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు. విడువక మా ఎడల కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. అనుక్షణం, ప్రతిక్షణం కనుపాపు వలె మమ్మలను కాపాడుకున్నందుకు స్తోత్రాలు. లోకానికి, ప్రపంచానికి, మనుషులకు, ఇతరులకు, అనేకులకు, అన్యజనులకు వెలుగుగా మమ్మలను నియమించినందుకు స్తోత్రాలు. ఒక సూచనగా, గురుతుగా మమ్మలను నియమించినందుకు స్తోత్రాలు. ఒక జ్యోతిగా, తారగా, నక్షత్రముగా
ప్రకాశింపచేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. కృప 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 భవిష్యత్ కాల సంకల్పాన్ని బట్టి, ప్రణాళికను బట్టి నాన్న, ముందున్న భావి దినాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కృప 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 యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆమేన్. యేసయ్య కృపా, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్ముని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగా. ఆమేన్ ఆమేన్.